ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సమా కలెక్షన్స్. ఈ వీడియోలో 100% ప్యూర్ మల్ కాటన్ ఎంబ్రాయిడరీ వర్క్ శారీస్ చూపిస్తానండి. ఈ శారీస్ గురించి డీటెయిల్స్, ప్రైస్ వీడియోలోనే మెన్షన్ చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వీటిలోంచి మీకు ఏదైనా శారీ నచ్చి ఆర్డర్ చేసుకోవాలి అంటే ఆ శారీ స్క్రీన్ షాట్ ఈ వీడియో టైటిల్లో ఉండే వాట్సాప్ నెంబర్కు షేర్ చేసి బుక్ చేసుకోండి. ఇవి వచ్చేసి ఫ్యాబ్రిక్ 100% ప్యూర్ కాటన్ అండి. 100% ప్యూర్ కాటన్లో 100/100 కౌంట్. చాలా లైట్ వెయిట్, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుందండి. అండ్ బ్లౌజ్ ఉంటుంది. నార్మల్లీ మీరు అవుట్ సైడ్ ఈవెన్ కలకత్తాలో చూడండి, ఇవే శారీస్ ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చే ప్యూర్ కాటన్ శారీస్లో మోస్ట్లీ వితౌట్ బ్లౌజే చేస్తారండి, రెడీ చేస్తారు. ఇప్పుడు ఈ శారీ వచ్చేసి విత్ బ్లౌజ్ ఉంటుంది. అంటే బ్లౌజ్తో కలిపి ఫుల్ శారీ లెంగ్త్ మీకు 6.3 మీటర్స్ ఉంటుందండి. ఇందులో బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది. ఇందులో హైలైట్ ఏంటి అంటే టజల్స్ అండి. చాలా క్యూట్గా ఉంటాయి. అసలు చాలా సాఫ్ట్ అండి మెటీరియల్. చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇదంతా ఎంబ్రాయిడరీ వస్తుందండి, మెషిన్ ఎంబ్రాయిడరీ. చూడొచ్చు టజల్స్ ఈ విధంగా వస్తాయి. ఇందులో ఏమంటే బ్లౌజ్ ప్లెయిన్ అండ్ ప్లెయిన్ పోర్షన్ శారీలో మీకు ప్లెయిన్ పోర్షన్ 1.7 మీటర్స్ వరకు ఉంటుందండి. అంటే కట్టు చెంగు కాకుండా ఎక్స్ట్రాగా మీకు ప్లెయిన్ క్లాత్ అనేది వస్తుంది. ఈ శారీస్, ఈ ఎంబ్రాయిడరీ వర్క్ శారీస్లో అన్నీ కూడా ఇలాగే వస్తాయండి. శారీ లెంగ్త్ 5.5 మీటర్లో మీకు 1.7 మీటర్స్ వరకు ప్లెయిన్ ఫ్యాబ్రిక్, అంటే స్టార్టింగ్ పోర్షన్ ప్లెయిన్ ఉంటుందండి. ఆ తర్వాత నుంచి మీకు ఈ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుందండి. చూడొచ్చు ఎంత బాగుంది. ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ అండి. పిస్తా గ్రీన్ కూడా మీకు డ్యూయల్ టోన్లో ఉంది. 100/100 కౌంట్ అండి. చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్ ఉంటుంది. ఫాలింగ్ మెటీరియల్ అండ్ ఇది పళ్ళు పోర్షన్. పళ్ళుకు ఇలా టజల్స్ వస్తాయండి ప్రతి శారీకి. చాలా బాగుందండి శారీ అయితే. వెరీ వెరీ లైట్ వెయిట్. మళ్ళీ చెప్తున్నానండి, ప్యూర్ మల్ కాటన్. ఇది ఎంత సాఫ్ట్ ఉంటుందో మీరు ఫీల్ అవ్వచ్చండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది, లైట్ వెయిట్. ప్రైస్ అన్బీటబుల్ అండి. 750 ఓన్లీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా విత్ బ్లౌజ్ అండి. ఇది విత్ బ్లౌజ్ ఓన్లీ 750 షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. మీకు బార్డర్స్లో ఈ విధంగా కాంట్రాస్ట్ ఎడ్జ్ అనేది వస్తుందండి. అంటే అన్ని శారీస్లో ఇలా కాంట్రాస్ట్ వస్తుందని కాదు. 1/1 శారీస్ చూద్దామండి. ప్రైస్ ఓన్లీ 750, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ వచ్చేసి మీకు 80 సెంటీమీటర్స్ తీసేసిన రిమైనింగ్ ప్లెయిన్ పోర్షన్ అనేది మీకు 1.7 మీటర్స్ వరకు ఉందన్నమాట. అంటే 5.5 మీటర్స్ శారీ లెంగ్త్లోంచి మీకు 1.7 మీటర్స్ వరకు ప్లెయిన్ అనేది వస్తుందండి. సో ఎగ్జాక్ట్లీ సేమ్ ప్యాటర్న్ అండి, అంటే సేమ్ డిజైన్. ఇది వచ్చేసి కనకాంబరం కలర్, పీచిష్ పింక్ కలర్ అండి. సో ఇందాక మనం చూసిన శారీకి కాంట్రాస్ట్ ఎడ్జ్ వచ్చింది, కానీ దీనికి మాత్రం సెల్ఫ్ కలర్లోనే ఉంటుంది. పళ్ళు పోర్షన్లో ఈ విధంగా వర్క్ అండ్ పళ్ళు టాజిల్స్. ఓన్లీ 750 రూపీస్ అండి, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. ఎంత సాఫ్ట్గా ఉంటుందో మీరు చూడొచ్చండి. మెటీరియల్ వెన్నలాగా ఉందండి మెటీరియల్ అయితే. సో ఇవే శారీస్ మీరు బయట ట్రై చేయాలి అంటే మాత్రం గ్యారంటీగా 1100 మినిమం అయితే ఉంటుందండి విత్ బ్లౌజ్. ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేవి ఇలా ప్యూర్ కాటన్లో అయితే. మన సమా కలెక్షన్స్ ఛానల్లో మాత్రం ఓన్లీ 750 రూపీస్ షిప్పింగ్ కాస్ట్లో అవైలబుల్లో ఉందండి. ఇది వచ్చేసి డైరెక్ట్ హోల్సేల్ ప్రైస్ అండి. సేమ్ ఫ్యాబ్రిక్ బేస్. ఇది వచ్చేసి బాతుల్ డిజైన్ అండి. సారీ, క్రేన్ లాగా ఉందండి. ఓకే, దీనికి కూడా ఇలా కాంట్రాస్ట్ అంచు అయితే వచ్చింది. ఇది డ్యూయల్ టోన్లో కనిపిస్తుంది చూడండి. పీచ్ అంటే కనకాంబరంలోనే డబల్ షేడ్ లాగా చాలా బాగుందండి. కాంట్రాస్ట్ కలర్లో అంచు వస్తుంది. పళ్ళుకు టజల్స్ అండి. ప్రతి శారీకి ఇలాగా కామన్గా అంటే కాంట్రాస్ట్లో అవ్వనివ్వండి, సెల్ఫ్ కలర్ అయినా కూడా టాజల్స్ అయితే కంపల్సరీగా వస్తాయండి. చూడొచ్చు ఎంత బాగుందో. శారీ అంతా ఈ విధంగా వస్తుందండి. ఓన్లీ 750 రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. ఇది వచ్చేసి కోల్కతా ప్రోడక్ట్ అండి. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ కాస్ట్ టు కాస్ట్ సేల్లో పెట్టేస్తున్నానండి. అంటే నేను ఒక వెరైటీ ఎలా ఉంటుంది రెస్పాన్స్ అనే దానికి కొన్ని మాత్రమే ట్రై చేశానండి. బట్ బిలీవ్ మీ ఫ్యాబ్రిక్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా అల్టిమేట్ ఉంది. ఈ ఫ్యాబ్రిక్ టెక్స్చర్ చూసినప్పుడు ఖాదీ లైన్లో కొంచెం బరకగా ఉండే ఫ్యాబ్రిక్ ఏమైనా వస్తుందేమో అనుకున్నా. చూడడానికి అలా అనిపిస్తుంది, కానీ ప్యూర్ మల్ కాటన్ అండి. చాలా సాఫ్ట్ ఉంది మెటీరియల్ అయితే. వీడియోకి అంత మీకు అర్థమవుతుందో లేదో కానీ చాలా సాఫ్ట్ ఉంది మెటీరియల్ అయితే. ఓన్లీ 750 రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. రెస్పాన్స్ బాగుంటే మాత్రం ఇది చూడండి ఎంత బాగుందో. కలర్ కాంబినేషన్ హైలైట్ ఉందండి. వీడియో కొంచెం అంటే నా డివైస్లో కొంచెం ఒకలాంటి లైట్ కలర్ కనిపిస్తుంది. ఈ డివైస్లో కనిపించేదానికంటే రియల్లో ఇంకొంచెం డార్క్ ఉంది. సూపర్ ఉంది కలర్. ఇది పాచి గ్రీన్ అండి, కొంచెం డార్క్ కలర్. శారీ అంతా కూడా పింక్ కలర్తో ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ అండి, మిషనరీ ఎంబ్రాయిడరీ వర్క్. సో టజల్స్ వచ్చేసి ఈ విధంగా వస్తాయండి. పెసర గ్రీన్ కలర్ టజల్స్. సూపర్ ఉందండి ఈ శారీ అయితే. దీనికి కూడా ఎడ్జ్ మాత్రం సెల్ఫ్ కలర్లోనే వచ్చింది. చాలా సాఫ్ట్ ఉంటుంది, సూపర్ లైట్ వెయిట్. ఫుల్ శారీ విత్ బ్లౌజ్ అండి. మీకు 6.3 మీటర్స్ అయితే విత్ బ్లౌజ్ లెంగ్త్ అనేది ఉంటుంది. ప్రైస్ ఓన్లీ 750 షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. నెక్స్ట్ వన్ అండి. ఇది ఆల్మోస్ట్ బ్లాక్ కలర్లా కనిపిస్తుంది, బట్ డార్క్ నేవీ బ్లూ అండి.
అంటే యాష్ కలర్కు నేవీ బ్లూకు మధ్యలో ఉంటుంది. డార్క్ బ్లూ కలర్ అండి. శారీ అంతా కూడా యెల్లో కలర్స్తో లీఫ్ ప్యాటర్న్ అయితే వచ్చింది. వెరీ బ్యూటిఫుల్ పీస్. దీనికి రాణి పింక్ కలర్ ఇలా టెజల్స్ వచ్చాయి. మీరు పింక్ యెల్లో వచ్చేలాగా బ్లౌజ్ పే చేసినా బాగుంటుందండి. వెరీ బ్యూటిఫుల్ పీస్. ప్రైస్ ఓన్లీ 750 రూపీస్లో అవైలబుల్లో ఉందండి. షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. ప్యూర్ మల్ కాటన్ అండి. చాలా బాగుంది క్వాలిటీ. నెక్స్ట్ వన్ అండి, ఇది కచ్చా మ్యాంగో కలర్, పచ్చి మామిడి కలర్ అనొచ్చేమో, లీఫ్ గ్రీన్ లేదంటే. ఇందాక మనం చూసిన గ్రీన్ వేరే కలర్, ఇది వేరే షేడ్ అండి. ఓకే, దీనిపైన ఇలా రాణి పింక్ కలర్లో లీఫ్ ప్యాటర్న్ అయితే వచ్చింది. బ్లాక్ కలర్లో టెజల్స్ అండి. ఫ్యాబ్రిక్ బేస్ మాత్రం సేమ్ ఉంటుందండి. మీకు ఈ ప్లెయిన్ పోర్షన్ స్టార్టింగ్ మెన్షన్ చేశాను కదా, ఆ లెంగ్త్ కూడా అన్ని శారీస్కి సేమ్ ఉంటుంది. బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది. అండ్ 1.7 మీటర్స్ తర్వాత నుంచి మీకు ఎంబ్రాయిడరీ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. పళ్ళు వరకు ఫుల్గా వర్క్ అనేది వస్తుందండి. కొన్ని ప్యాటర్న్స్లో అంటే ఆల్మోస్ట్ శారీస్లో పళ్ళు పోర్షన్ పై వరకు వస్తుంది. అండ్ ఈ ఫ్రిల్స్ పోర్షన్ మాత్రం హాఫ్ వరకు అంటే నీ లెంగ్త్ వరకు వర్క్ అనేది వస్తుందండి. శారీస్ మాత్రం చాలా బాగున్నాయండి. హై ఎండ్ క్వాలిటీ మాత్రం సూపర్. ప్యూర్ కాటన్లో మీకు 100 కౌంట్ వస్తుందన్నమాట. 750 ఓన్లీ. షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.